మటన్ కీమా కర్రీ చేసుకుందామా? చేయడం చాలా సింపుల్ అండ్ ఈ రెసిపీకి కుక్కర్ కూడా అవసరం లేదు. ముందుగా కడిగి పెట్టుకున్న కీమాలో అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవచ్చు. నేనైతే నా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొబ్బరి యాడ్ చేశానని ముందే కలపలేదు అంతే. అండ్ ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో క్యాష్యూస్ వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నా. అండ్ అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes టాస్ చేసుకుంటున్నాను. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోని కీమాను కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకుంటున్నా. ఒక 2 minutesకి నేనైతే ఇక్కడ మసాలా యాడ్ చేయలేదు కాబట్టి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఒకవేళ మసాలా యాడ్ చేసుకుంటే కనుక ఒక 5 minutes అయినా టాస్ చేసుకొని తర్వాత లిడ్ పెట్టుకోండి. ఒక 10 minutesకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత కొబ్బరి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes టాస్ చేసుకొని అందులో కొంచెం గరం మసాలా, కారం అండ్ తగినంత వాటర్, ఆల్రెడీ ఫ్రై చేసిన కాజును కూడా యాడ్ చేసుకొని కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. చెప్తున్నా, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. బాయ్.